శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన 7 గంగమ్మల ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మూలవిరాట్ అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు, ఆలయ అధికారులు, పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పంచనామా కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి మూలవిరాట్ కింద రాగి యంత్రం, ప్రస్తుత కాలంలో వాడుకలో ఉన్న కొన్ని రూపాయి, అర్ధ రూపాయి, 25 పైసల నాణాలు లభ్యమయ్యాయి. శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ, శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన 7 గంగమ్మల ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మూలవిరాట్ అమ్మవారికి పంచనామా నిర్వహించామని, అమ్మవారి విగ్రహం కింద రాగి యంత్రము, రూపాయి, అర్ధ రూపాయి, 25 పైసల ప్రస్తుత కాలంలో వాడుకలో ఉన్న నాణ్యాలు లభ్యమయ్యాయని తెలియజేశారు. ప్రతిపక్ష నాయకుడైన తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొద్దల సుధీర్ రెడ్డి ప్రతి విషయంపై విమర్శలు కురిపిస్తున్నారని, ఇక్కడ ఎటువంటి వస్తువులు లభ్యం కాలేదని శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు బొద్దల సుధీర్ రెడ్డికి తెలియజేశారు. దీనిపై విమర్శలు చేయవద్దు అంటూ అభ్యర్థించారు. 7 గంగమ్మల ఆలయ పునర్నిర్మాణం అయిపోయిన తర్వాత ఆలయ ప్రారంభోత్సవానికి పట్టణంలోని ప్రముఖులతో పాటు బొద్దల సుధీర్ రెడ్డిని ఆహ్వానిస్తామని, ప్రతి ఒక్కరూ ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వెంకట సుబ్బయ్య, అసిస్టెంట్ కమిషనర్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ, అదేవిధంగా పోలీసు, మా యొక్క ఎండోమెంట్, ఈ 3 డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గ్రామ పెద్దలు వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ అమ్మవారి విగ్రహానికి పంచనామా చేయడం జరిగింది. ఆ పంచనామాలో కింద అమ్మవారికి ఒక చక్రం, రాశి చక్రం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా నాణ్యాలు అంటే మామూలు 5 రూపాయలు, ఆ యొక్క 2 రూపాయలు, 1 రూపాయి, అర్ధ రూపాయి నాణ్యాలన్నీ ఉన్నాయి. ఆ నాణ్యాలన్నింటినీ కూడా ఇప్పుడే పంచనామా చేసి అధికారులకి అందజేస్తున్నాం. ముఖ్యంగా మా యొక్క ఆత్మీయ మిత్రుడు, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా, స్వామి ఇక్కడ ఏమి వజ్రాలు, వైడూర్యాలు లేదంటే నగలు ఏమీ కూడా దొరకలేదు. ముఖ్యంగా మీ ఊరందోళన కూడా పెట్టుకొని మేము పంచనామా చేసాం ఇక్కడ. కాబట్టి దయచేసి నా యొక్క రిక్వెస్ట్ మీడియా ద్వారా గంగమ్మ తల్లిని మళ్ళా గందరగోళం చేయకుండా ప్రశాంతంగా ఉండి ఈ యొక్క కుంభాభిషేకానికి సహకరించి కుంభాభిషేకానికి కూడా మేము ఆహ్వానిస్తాం.